హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ మనీ షో. ఈరోజు మన వీకెండ్ మనీ షోలో రిలయన్స్ నుంచి Q4 రిజల్ట్స్ వచ్చాయి కదా. ఆ Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే వీళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా క్యాపిటల్ రేస్ చేస్తున్నామని చెప్పారు కదా. వీళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా మాత్రమే క్యాపిటల్ ఎందుకు రేస్ చేద్దామని చూస్తున్నారు? QAB ద్వారా అయినా రేస్ చేయొచ్చు, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా కూడా రేస్ చేయొచ్చు కదా. ఎందుకు రైట్స్ ఇష్యూ ద్వారా క్యాపిటల్ రేస్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు అన్నది కూడా డిస్కస్ చేద్దాం. దీంతో పాటు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ అంబిట్ క్యాపిటల్ 10 బ్యాగర్ స్టాక్ లిస్ట్ ని రిలీజ్ చేస్తుంటుంది. ఈ 10 బ్యాగర్ స్టాక్స్ అంటే ఏంటి, అండ్ ఆ 10 బ్యాగర్ స్టాక్ లిస్ట్ లో ఏ స్టాక్స్ ఉన్నాయి అన్నో కూడా డిస్కస్ చేద్దాం. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ తన క్వార్టర్లీ రిజల్ట్స్ ను కూడా ఈ వీక్ లో రిలీజ్ చేసింది. ఈ లాక్డౌన్ వల్ల ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా? అండ్ అంబుజా సిమెంట్స్ కూడా మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ ని రిలీజ్ చేసింది. వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా మన వీకెండ్ మనీ షోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీకెండ్ మనీ షో. మనం ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ గురించి మాట్లాడదాం. ఈ క్వార్టర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ని రిలయన్స్ జియో అండ్ రిలయన్స్ స్మార్ట్ కాపాడిందని చెప్పి మనం అనుకోవచ్చు. అది అలాగే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వార్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రాఫిట్స్ లో చూసినట్టయితే వన్ టైమ్ ఎక్సెప్షన్ లాస్ 4,267 crores డిక్లేర్ చేశారన్నమాట. ఈ వన్ టైమ్ ఎక్సెప్షన్ లాస్ ముందే వీళ్ళ ప్రాఫిట్స్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే తగ్గాయి. అదే ఈ వన్ టైమ్ లాస్ ని కన్సిడర్ చేసినట్టయితే వీళ్ళ ప్రాఫిట్ 6,348 crores గా వచ్చాయి. అంటే Q3తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 45% పడ్డాయి. మనం ఈచ్ సెగ్మెంట్ వైజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చూద్దాం. దానికన్నా ముందు ఓవరాల్ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్టయితే Q3తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ కూడా 3.5% పడ్డాయి. ఎబిటాలో కూడా 3.7% డ్రాప్ కనబడింది. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చినట్టయితే మార్జిన్స్లో 120 basis points ఇంక్రిమెంటల్ కనబడింది. బట్ కానీ ఇది మేజర్లీ జియో నుంచి కంట్రిబ్యూషన్ బాగా వచ్చింది. మనం సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకున్నట్టయితే పెట్రోకెమికల్ బిజినెస్ నుంచి వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్తో ఈ క్వార్టర్ కంపేర్ చేసి చూస్తున్నట్టయితే లాస్ట్ క్వార్టర్లో వీళ్ళకి 36,909 crores రెవెన్యూస్ వచ్చినట్టయితే ఈ క్వార్టర్లో 32,206 crores రెవెన్యూస్ వచ్చాయి. అలాగే పెట్రోకెమికల్ బిజినెస్ లో ఎబిటా చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్లో 7,239 crores గా వచ్చినట్టయితే ఈ క్వార్టర్లో 5,938 crores గా వచ్చాయి. అలాగే పెట్రోకెమికల్ బిజినెస్ లో ఎబిటా మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనబడింది. లాస్ట్ క్వార్టర్లో 19.6% గా ఉంటే ఈ క్వార్టర్లో 18.4% గా ఉంది. మన లాస్ట్ 1 month లో క్రూడ్ ఆయిల్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ చూసాం కదా. దీంతో వీళ్ళ పెట్రోకెమికల్ బిజినెస్ మీద, రిఫైనింగ్ బిజినెస్ మీద ఇంపాక్ట్ కనబడిందని మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ లో అర్థమవుతున్నాయి. అండ్ వీళ్ళు రిఫైనింగ్ బిజినెస్ రెవెన్యూస్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు రిఫైనింగ్ బిజినెస్ ద్వారా 1 lakh crores రెవెన్యూస్ జనరేట్ చేసినట్టయితే Q4లో మాత్రం 84,000 crores రెవెన్యూస్ మాత్రం జనరేట్ చేయగలిగారు. అండ్ ఈ రిఫైనింగ్ బిజినెస్ నుంచి జనరేట్ అయిన ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ క్వార్టర్లో 6,808 crores ఎబిటా జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్లో 6,614 crores ఎబిటా మాత్రం జనరేట్ చేయగలిగారు. బట్ రిఫైనింగ్ బిజినెస్ లో ఎబిటా మార్జిన్స్ లో మాత్రం ఇంప్రూవ్మెంట్ కనబడింది. లాస్ట్ క్వార్టర్లో 6.6% ఎబిటా మార్జిన్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్లో 7.8% ఎబిటా మార్జిన్ జనరేట్ చేయగలిగారు. మనం ఇప్పుడు రీటైల్ ఫ్రాంచైజీ విషయంకి వచ్చినట్టయితే రిలయన్స్ రీటైల్ నెంబర్స్ చూస్తే లాస్ట్ ఇయర్ తో ఇయర్ కంపేర్ చేసి చూసినట్టయితే రిలయన్స్ రీటైల్ యొక్క రెవెన్యూస్ బాగా పెరిగాయి. లాస్ట్ ఇయర్ లోని 36,663 crores రెవెన్యూ జనరేట్ చేసినట్టయితే ఈ ఇయర్ లో 38,211 crores రెవెన్యూ జనరేట్ చేశారు. ఎబిటాలో కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లో బాగా ఇంప్రూవ్మెంట్ కనబడింది. లాస్ట్ ఇయర్ లో వీళ్ళు 1,923 crores ఎబిటా జనరేట్ చేసినట్టయితే ఈ ఇయర్ లో 2,556 crores ఎబిటా జనరేట్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్ విషయంకి వచ్చినట్టయితే 180 basis points మార్జిన్ ఇంప్రూవ్మెంట్ కనబడింది. లాస్ట్ ఇయర్ లో 5.2% ఎబిటా మార్జిన్ జనరేట్ చేసినట్టయితే ఈ ఇయర్ లో 7% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేశారు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ లో మేజర్ హైలైట్ జియో నెంబర్స్. జియో నుంచి జనరేట్ అయిన ప్రాఫిట్స్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్లో 1,350 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్లో 2,331 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అంటే ప్రాఫిట్స్ లో 72.7% క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ కనబడింది. అండ్ ఈవెన్ మన రెవెన్యూ చూసినా కూడా రెవెన్యూ 6.2% పెరిగి లాస్ట్ క్వార్టర్లో 13,968 crores గా ఉన్నట్టయితే ఈ క్వార్టర్లో 14,835 crores కి పెరిగాయి. అండ్ ఎబిటాలో కూడా 10.7% ఇంప్రూవ్మెంట్ కనబడింది. లాస్ట్ క్వార్టర్లో ఎబిటా 5,601 crores గా ఉన్నట్టయితే ఈ క్వార్టర్లో 6,201 crores కి పెరిగింది. మార్జిన్స్ లో కూడా 170 basis points ఇంప్రూవ్మెంట్ కనబడింది. లాస్ట్ క్వార్టర్లో 40.1% మార్జిన్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్లో 41.8% మార్జిన్స్ జనరేట్ చేశారు. అండ్ టెలికాం బిజినెస్ లో మేజర్ గా చూసే పారామీటర్ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అన్నమాట. అంటే ఈచ్ యూజర్ నుంచి ఎంత యావరేజ్ రెవెన్యూ జనరేట్ అవుతుందో చూసినట్టయితే ఇక్కడ కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు. లాస్ట్ క్వార్టర్లో 128 rupees వీళ్ళు జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్లో 130.6 rupees ఆర్పు జనరేట్ చేయగలిగారు. అండ్ వీళ్ళు సబ్స్క్రైబర్ బేస్ కూడా క్వార్టర్ పెరిగింది. లాస్ట్ క్వార్టర్లో 370 million సబ్స్క్రైబర్స్ ఉన్నట్టయితే ఈ క్వార్టర్లో 387.5 million సబ్స్క్రైబర్స్ కి ఇంక్రీజ్ అయింది. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ లో హైలైట్ ఏంటంటే బోర్డ్ 53,125 crores క్యాపిటల్ ని రైట్స్ ఇష్యూ ద్వారా రేస్ చేయడానికి అప్రూవ్ చేసింది. వీళ్ళు ఈ రైట్స్ ఇష్యూ ద్వారా ఎందుకు క్యాపిటల్ రేస్ చేద్దాం అనుకుంటున్నారు, QAP ద్వారా లేకపోతే ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఎందుకు క్యాపిటల్ రేస్ చేయట్లేదు అన్న డీటెయిల్స్ కూడా ఈ రైట్స్ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. అండ్ వీళ్ళు ఈ రైట్స్ ఇష్యూ ద్వారా ఆఫర్ చేస్తున్న ప్రైస్ ఏంటంటే 1,257 rupees per share ఆఫర్ చేస్తున్నారు.
కరెంట్లీ ఈ షేర్ 1460 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అది. అండ్ మీరు ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర 15 షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. మీ డీమ్యాట్ అకౌంట్లో 15 షేర్స్ ఉన్నట్టయితే ఈ రైట్స్ ఇష్యూ ద్వారా మీరు ఒక షేర్కి అప్లై చేయొచ్చు అన్నమాట. సో 15 మల్టిపుల్స్లో మీ దగ్గర ఎన్ని షేర్స్ ఉంటే ఈచ్ 15 షేర్స్కి మీరు ఒక షేర్ చొప్పున మీరు ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూలో ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పారు. అండ్ రిలయన్స్ బోర్డు ఫ్రెష్ క్యాపిటల్ని రైట్స్ ఇష్యూ ద్వారా ఎందుకు రేస్ చేద్దాం అనుకుంటున్నది, క్యూఐపీ ద్వారా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఎందుకు కాదు అన్నది మనం ఇప్పుడు మాట్లాడదాం. ఒకవేళ వీళ్ళు క్యూఐపీ ద్వారా క్యాపిటల్ రేస్ చేస్తున్నారు అనుకోండి, ప్రమోటర్స్ ఆ క్యూఐపీలో పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు. అంటే ప్రమోటర్స్ ఆ షేర్స్ని క్యూఐపీ ద్వారా కొనడానికి అవ్వదు అన్నమాట. అండ్ వాళ్ళ ఈక్విటీ డైల్యూషన్ కూడా అవుతుంది క్యూఐపీ ద్వారా క్యాపిటల్ రేస్ చేసినట్టయితే. అదే వాళ్ళు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేస్తున్నారు అనుకోండి, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లో ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ కానీ ప్రమోటర్స్ ఓన్లీ 5% ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ షేర్స్ వరకే పార్టిసిపేట్ చేయగలరు. అక్కడ క్యాప్ ఉన్నది. అదే రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చినట్టయితే ప్రమోటర్స్ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ షేర్స్ ని కొనుక్కోవచ్చు. ఒకవేళ ఈ రైట్స్ ఇష్యూకి పార్టిసిపేషన్ తక్కువగా ఉన్నది అనుకోండి, మొత్తం రైట్స్ ఇష్యూని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రమోటర్స్ ఈ కంపెనీలో వాళ్ళ స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకుని వెసులుబాటు కలుగుతుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ రైట్స్ ఇష్యూని వాళ్ళ కోసమే తీసుకొచ్చారని చెప్పి మనం అనుకోవచ్చు కొంచెం వరకు. ఎందుకంటే వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్ అంత అట్రాక్టివ్ కాదు అండ్ ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారంటున్నారు కాబట్టి మెజారిటీ స్టేక్ ప్రమోటర్స్కి వెళ్ళొచ్చు అని మనం అనుకోవచ్చు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఈ Q4 రిజల్ట్స్ ఇంకొన్ని హైలైట్స్ చూసినట్టయితే యాన్యువల్ బేసిస్ లో వీళ్ళు ఎబిటా ఫస్ట్ టైం 1 lakh crores మార్క్ దాటింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే డిజిటల్ సర్వీసెస్ ద్వారా వీళ్ళు హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేశారు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే డిజిటల్ సర్వీసెస్ అంటే జియో ప్లాట్ఫామ్స్ ద్వారా వీళ్ళ రెవెన్యూస్ 42.9% పెరిగాయి. అలాగే ఈచ్ షేర్ కి 6 రూపీస్ 50 పైసా డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారు. ఈ డివిడెండ్ కి రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. అలాగే లాస్ట్ వీక్ లో ఏదైతే జియో ఫేస్బుక్ డీల్ జరిగిందో ఈ డీల్ తర్వాత చాలా ఫేమస్ కంపెనీస్ ఇలాంటి డీల్ కోసం అప్రోచ్ అవుతున్నాయని కూడా చెప్పారు. ఇవి రిలయన్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ లో హైలైట్స్. మనం ఇప్పుడు అంబిట్ క్యాపిటల్ రిలీజ్ చేసిన 10 bagger పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకుందాం. అండ్ వీళ్ళు ఈ 10 bagger పోర్ట్ఫోలియో ఏంటంటే ఏదైతే వీళ్ళు ఈ పోర్ట్ఫోలియోని డిక్లేర్ చేస్తున్నారో ఈ పోర్ట్ఫోలియో నెక్స్ట్ 10 years 26% CAGR చొప్పున గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తుంటారు అనమాట. వాళ్ళు ఈ పోర్ట్ఫోలియోకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేస్తారంటే క్యాష్ జనరేటింగ్ కంపెనీస్, అలాగే డిప్లాయ్ చేసిన క్యాపిటల్ ని ఎఫిషియెంట్ గా మేనేజ్ చేసే కంపెనీలని ఈ పోర్ట్ఫోలియోకి వీళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆల్ఫాబెట్ సైజ్ చిన్నది ఉండడం వల్ల మీకు ఈ కంపెనీ నేమ్స్ క్లియర్ గా కనబడకపోవచ్చు. ఈ కంపెనీస్ ఒక లిస్ట్ ని ఆల్రెడీ ఆ PDF ఫైల్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నట్టయితే నేను ఆల్రెడీ షేర్ చేసిన PDF ని డౌన్లోడ్ చేసి మీరు ఈ లిస్ట్ ని చూడొచ్చు. ఒకవేళ మీరు కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా టెలిగ్రామ్ యాప్ లోని మీరు మనీ పర్స్ ADV అని చెప్పి సెర్చ్ చేస్తే మన మనీ పర్స్ లోగోతో ఒక ఛానల్ వస్తుంది. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రిపోర్ట్ ని. ఈ రిపోర్టే కాదు, ఇన్ఫాక్ట్ ఈ రోజు మార్నింగ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ని కూడా షేర్ చేశాను. ఆ రిపోర్ట్ ఏంటంటే RBI మోరటోరియం ని అనౌన్స్ చేసింది కదా మనకి. ఆ మోరటోరియం ని కామన్ పీపులే కాకుండా కంపెనీస్ కూడా ఆప్ చేస్తున్నాయి అన్నమాట. ఎటువంటి కంపెనీలు మోరటోరియం ఆప్ చేస్తాయి? వాళ్ళ దగ్గర క్యాష్ లేనప్పుడే మోరటోరియం ఆప్ చేస్తారు కదా. వాళ్ళ దగ్గర క్యాష్ ఉన్నట్టయితే వాళ్ళ డెట్ రీపేమెంట్స్ టైం కే పే చేసేస్తారు కదా. సో ఈ మోరటోరియం ఆప్ చేసిన కంపెనీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ లిస్ట్ ని కూడా షేర్ చేశాను, మీరు అది కూడా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ ఆ లిస్ట్ లో ఉన్న కంపెనీస్ యొక్క షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. అండ్ కమింగ్ టు ఈ 10 bagger పోర్ట్ఫోలియో విషయంకి వచ్చినట్టయితే ఇందులో ఉన్న కంపెనీస్ ఏవేవంటే అవెన్యూ సూపర్ మార్ట్ అంటే డిమార్ట్, బాష్, పేజ్ ఇండస్ట్రీస్, నాట్కో ఫార్మా, సుందరం ఫాస్టనర్స్, గ్రాఫైట్ ఇండియా, టాటా ఎల్ఎక్సీ, బలరాంపూర్ చీనీ, నోసిల్, జూబిలెంట్ ఫుడ్స్, L&T టెక్నాలజీస్, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, అవంతి ఫీడ్స్, హనీవెల్ ఆటోమోషన్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్, L&T ఇన్ఫోటెక్, PVR. ఈ స్టాక్స్ ని అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉన్న స్టాక్స్ గా లిస్ట్ అవుట్ చేశారు. మోడరేట్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గా 3 స్టాక్స్ ని లిస్ట్ అవుట్ చేశారు. అది 3M ఇండియా, రాన్కో సిమెంట్స్, వోల్టాస్. అండ్ ఈ పోర్ట్ఫోలియోలో ఉండి రిచ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ కూడా ఉన్నది. అవి ఏవేవంటే హిందుస్థాన్ యూనిలివర్, ఇంద్రప్రస్థ గ్యాస్, అబౌట్ ఇండియా, NIT టెక్నాలజీస్. ఈ కంపెనీ యొక్క లాస్ట్ 3 years సేల్స్ గ్రోత్, EPS, ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఒక లిస్ట్, అలాగే ROC, ROE కూడా వీళ్ళు ఇచ్చారు. మీరు ఆ PDF ఓపెన్ చేసినట్టయితే మీకు క్లియర్ గా కనబడుతుంది. దీంతో పాటు ఆ కంపెనీస్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, ప్రైస్ టు బుక్ రేషియో, EV/EBITDA, అలాగే ఈ 3 పారామీటర్స్ యూజ్ చేసి ఈ కంపెనీ కొంచెం చీప్ గా ట్రేడ్ అవుతుందా, ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతుందా అన్న గ్రిడ్ ని కూడా వీళ్ళు ఇచ్చారు. మీకు ఈ గ్రిడ్ కూడా ఆ PDF లో క్లియర్ గా కనబడుతుంది. అండ్ హిందుస్థాన్ యూనిలివర్ Q4 రిజల్ట్స్ విషయంకి వచ్చినట్టయితే మార్చ్ ఎండింగ్ లో ఏదైతే లాక్డౌన్ అనౌన్స్ చేశారో దానివల్ల వీళ్ళ బిజినెస్ మీద కొంచెం వరకు ఇంపాక్ట్ పడిందని చెప్పి మేనేజ్మెంట్ చెప్తున్నది. వీళ్ళు ప్రాఫిట్స్ విషయంకి వచ్చినట్టయితే 1.2% ప్రాఫిట్స్ లో డ్రాప్ కనబడింది సేమ్ క్వార్టర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే.
Q4 2019లో వీళ్ళ ప్రాఫిట్స్ 1538 crores గా ఉన్నట్టయితే ఈ క్వార్టర్లోని 1519 crores గా వచ్చాయి. అండ్ రెవెన్యూస్ లో కూడా 9.4% డ్రాప్ కనబడింది. సేమ్ క్వార్టర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ 9945 crores గా ఉన్నట్టయితే ఈ Q4 లో 9000 crores రెవెన్యూ జనరేట్ చేయగలిగారు. ఎబిటాలో కూడా 11% డ్రాప్ కనబడింది. సేమ్ క్వార్టర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 2321 crores ఎబిటా జనరేట్ చేయగలిగినట్టయితే ఈ Q4 లో 2065 crores ఎబిటా జనరేట్ చేయగలిగారు. మార్జిన్స్ లో కూడా 40 basis points డ్రాప్ కనబడింది. లాస్ట్ ఇయర్ లో 23.3% మార్జిన్స్ జనరేట్ చేయగలిగినట్టయితే లాస్ట్ క్వార్టర్ 22.9% మార్జిన్స్ మాత్రమే జనరేట్ చేయగలిగారు. హెచ్యుఎల్ క్వార్టర్లీ రిజల్ట్స్ లో ఈ లాక్డౌన్ వల్ల మరీ అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే పడలేదని మనం అనుకోవచ్చు. లాస్ట్ వీక్ లో అంబుజా సిమెంట్స్ కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. వీళ్ళ రిజల్ట్స్ లోకి వెళ్ళినట్టయితే వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో కొంచెం డ్రాప్ కనబడింది. సేమ్ క్వార్టర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు 6.37 మిలియన్ టన్స్ సిమెంట్స్ ని సేల్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లో 5.76 మిలియన్ టన్స్ సిమెంట్ మాత్రమే సేల్ చేయగలిగారు. వీళ్ళ రెవెన్యూస్ లో కూడా స్లైట్ డ్రాప్ కనబడింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని 2847 crores వీళ్ళు రెవెన్యూస్ జనరేట్ చేయగలిగినట్టయితే ఈ ఫైనాన్షియల్ Q4 లో 2760 crores రెవెన్యూ జనరేట్ చేయగలిగారు. బట్ ఎబిటాలో మాత్రం సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ జనరేట్ చేయగలిగారు. లాస్ట్ ఇయర్ సేమ్ టైం కి వీళ్ళు ఎబిటా 463 crores గా ఉన్నట్టయితే ఈ ఫైనాన్షియల్ లో 603 crores కి పెరిగింది. ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడింది. లాస్ట్ ఇయర్ లో 16.3% ఎబిటా మార్జిన్ వీళ్ళు జనరేట్ చేయగలిగినట్టయితే ఈ క్వార్టర్ లో 21.9% ఎబిటా మార్జిన్ జనరేట్ చేయగలిగారు. అంటే ఎబిటా మార్జిన్స్ లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడింది. సేమ్ థింగ్ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ Q4 లో 295 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జనరేట్ చేయగలిగినట్టయితే ఈ ఫైనాన్షియల్ Q4 లో వీళ్ళు ప్యాట్ 399 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే అంబుజా సిమెంట్స్ డీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ ని డిక్లేర్ చేసిందని చెప్పి మనం అనుకోవచ్చు. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 560 basis points ఇంప్రూవ్మెంట్ కనబడింది. ప్యాట్ లో 35% ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఆపరేటింగ్ ఎబిటాలో 30% ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో ఇలాంటి క్వార్టర్ రిజల్ట్స్ రావడం పాజిటివ్స్ అయిన ఈ కంపెనీకి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ.